ఒక తండ్రి నిశ్శబ్దమైన ఎదురుచూపు. ఒక చిన్న గ్రామంలో నగరపు హడావుడి దూరంగా వృద్ధుడైన రాఘవయ్య జీవిస్తున్నాడు. అతని జీవితం సాధారణమే. ఉదయం లేచి మొక్కలకు నీళ్లు పోయడం, పశువులకు ఆహారం పెట్టడం, వెరండాలో కూర్చుని ఒక కప్పు చాయ్ తాగడం. కాని ఆ సాధారణ జీవితానికి వెనుక ఒక లోతైన ఒంటరితనం ఉంది. రాఘవయ్య చిన్న కూతురు అనన్య నగరంలో ఉద్యోగం చేస్తోంది. ఆమె చివరిసారిగా ఇంటికి వచ్చినది 2 ఏళ్ల క్రితం. ప్రతి ఉదయం రాఘవయ్య కళ్ళు ఆ గ్రామం బయటకు వెళ్లే దుమ్ము రోడ్డుమీదే పడుతుంటాయి. ఏదో ఒకరోజు తన కుమార్తె అచ్చం ఆ దారిలో కనబడుతుందేమోనని. ఆయనకి గుర్తులే తోడుగా మారాయి. భోజన సమయం వస్తే అనన్య తన పక్కన కూర్చొని ఇంకో రొట్టె తినాలి నాన్నా అని బలవంతం చేసేది గుర్తొచ్చేది. తోటలో నీళ్లు పోయేటప్పుడు ఆమె వేసిన పూల మొక్కలు, ఇవి పూస్తే మన ఆనందం పెరుగుతుంది నాన్నా అన్న మాటలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చేవి. రాత్రిపూట ఇంటంతా నిశ్శబ్దం వ్యాపించినప్పుడు శుభరాత్రి నాన్నా అన్న స్వరం లేని ఆ ఖాళీ గది మరింతగా గుచ్చేది. గ్రామస్థులు అడిగేవారు, ఎందుకు నగరానికి వెళ్లే కూతురితో ఉండట్లేదు? రాఘవయ్య కేవలం నవ్వుతూ, ఇది ఆమె ఇల్లు, ఒకరోజు ఆమె తిరిగి వస్తుంది అని చెప్పేవాడు. ఆ తర్వాత అతని 50వ పుట్టినరోజు వచ్చింది. తల్లి ఫోటో ముందు ఒక దీపం వెలిగించి ముదువుగా చెప్పుకున్నాడు, ఈసారి కూడా రాలేదు మన కూతురు. కళ్లలో నీరు తిరిగింది. ఈరోజు ఒంటరిగా గడుస్తుందని తన మనసు ఒప్పుకుంది. అప్పుడే పాత తలుపు మెల్లగా కర్కశంగా తెరుచుకుంది. ఒక మధురమైన స్వరం వినిపించింది, హ్యాపీ బర్త్డే నాన్నా. రాఘవయ్య ఒక్కసారిగా తిరిగి చూశాడు. కళ్లలో నమ్మశక్యం కాని కాంతి. అక్కడ నిలబడి ఉంది అనన్య, చేతిలో ఒక చిన్న కేక్, కళ్లలో ఆనందకన్నీళ్లు. నిజంగానేనా? నువ్వేనా? అంటూ వణికిన చేతులతో ఆమె ముఖాన్ని తాకాడు. ఆమె పరుగెత్తి వచ్చి ఆయనను గట్టిగా కోగిలించుకుంది. నాన్నా, ప్రతిరోజూ మీకోసం మిస్ అయ్యాను. నేను వచ్చేశాను. ఇంటికే వచ్చాను. ఆ రోజు 2 సంవత్సరాల తర్వాత ఆ నిశ్శబ్దమైన ఇల్లు మళ్లీ నవ్వులతో, ప్రేమతో, కన్నీళ్లతో నిండిపోయింది. రాఘవయ్యకు అది కేవలం పుట్టినరోజు మాత్రమే కాదు, తిరిగి తన ప్రపంచం లభించిన రోజు. Subscribe now!